హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ఎగ్ మ్యాగీ. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మరి? ఇంకా నేను ఇందులో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం ఇక్కడ చూసేయండి. ఎగ్ మ్యాగీ కాబట్టి 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ ఉన్నాయి కదా! అది కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తూ ఉంటారు కదా! నా స్టైల్‌లో ఇట్లా మ్యాగీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా వస్తుంది. సో, ఆయిల్‌లో ఎగ్స్ వేసి కాసేపు అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, ఇంకా మిరియాల పొడి ఇది కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. కాబట్టి సిమ్‌లో పెట్టి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అయినా మ్యాగీకి ఇన్ని జాగ్రత్తలు లేకపోతే కొలతలు ఇవేం అవసరం లేదు. చాలా మందికి మ్యాగీ బాగా వచ్చు కదా! సో, అంతే అనమాట. ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడైతే వేరే కడాయిలో కొంచెం నూనె వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇది బాగా ఒకసారి కలిపేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఇంకా టమోటాలు. ఇందులో వేస్తున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మీకు ఆప్షనల్ అనమాట. మీకు నచ్చినవి వేసుకోవచ్చు, నచ్చనివి స్కిప్ చేసేయచ్చు. ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఇది కూడా బాగా కలపాలనమాట. అంటే పచ్చివే వేస్తున్నాం కదా! స్వీట్ కార్న్ కొంచెం అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో, ఇట్లా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాము. మరీ ఎక్కువ వేసేయకండి. కొంచెం వేస్తే సరిపోతుంది. సో, ఇంక ఇది కూడా మంచిగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాగీ మసాలా అది కూడా వేసేద్దాము. తర్వాత మ్యాగీ నేను మొత్తం స్మాష్ చేసి వేసాను మ్యాగీ. మీకు ఎలా ఇష్టమో అలా చూసి వేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లో పెట్టి చేయండి. సో, మ్యాగీ కూడా వేసేసిన తర్వాత మంచిగా కలపాలనమాట. సారీ మర్చిపోయాను కదా! మీరు మ్యాగీ చేయడంలో ఎక్స్‌పర్ట్స్ అని. సో, ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన బాయిల్ అయ్యే వాటర్ పెట్టున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో, వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టకుండా ఒక్క 2 మినిట్స్ ఇలా ఉడకపెట్టాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత పెట్టి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసాక కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఈ స్టేజ్‌లో మీరు కావాలంటే సాల్ట్ అవి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అయితే వేసుకుందాము. సో, ఈ రెసిపీలో మనం మంచిగా వెజిటబుల్స్ ఇంకా ఎగ్ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మంచి హెల్తీ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే నూడిల్స్ ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఇంకా పిల్లలు ఉంటే తప్పదు కదా! చేసి పెట్టాల్సిందే. సో, అంతే అండి. చాలా సింపుల్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం. నాకైతే ఇట్లా వర్షాకాలంలో ఇట్లా మ్యాగీ చేసుకొని తింటే అబ్బా! చాలా అనిపిస్తుంది. మీకెలా తినడం ఇష్టమో కామెంట్ చేసేయండి. సరే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.